మంచి తోట పోతా నేను రాను పో తల్లి. మరి నన్ను జలసేని ప్రారంభిస్తావా? అవును కదా, నీ సంతోషమే నా సంతోషము తల్లి. అమ్మా అదేమిటి తల్లి? మరి అలాగే అన్నలేశ్వరి తులసికి అవునమ్మా చదువు వెంట తీసుకొని వీళ్ళే నా చేయమన్నారు. అదే తీసుకోవా వాళ్ళంతా లేచి లేచి కూర్చుంటారమ్మా. అలాగే ఇంటి వచ్చి బంగారు చేత కట్టి అమ్మా అలాగే ఏ విధంగా నేను పంపుతానంటే ఎలాగమ్మా? అలాగే పంపుతాను తల్లి. గోవింద అమ్మా వయమా అమ్మా వయమా మరి చెయ్యామన్నతో వెడదీసిన గాని అన్నగారు శ్రీజనసేనికి వెళ్ళి వస్తానమ్మా. అవునా తల్లి? అలా ఏడ్చులు వెంట తీసుకొని అవును అనాలేసిన జనసేనికి అవునమ్మా. కాళ్ళు తొందరగా వచ్చాను మా తల్లి. భాగ్యమమ్మా. తొందరగా రావాలా? ఎందుకమ్మా? తొందరగా రావాలమ్మా. వస్తానమ్మా.
అమ్మా మరి నువ్వు నిశ్చింతగా వెళ్ళు లేచిన జలసేన కాలు దొరుకుని అవును కదా అమ్మా. క్షేమమే లాభకొస్తానమ్మా. అలాగే తల్లి. జయలక్ష్మి గోవిందా. తల్లి దగ్గర మాట నింది పాదాలట తల్లి మరి అన్నగారి జనసేనకి చేరవచ్చాము కదా. మరి అన్నలేసిన జనసేనకి చేరవస్తే ఈ 7 ఎకరాల జనసేన ఇంత పెద్దగా ఉంది కదమ్మా. మరి అన్నగారి జనసేన కాలేకపోవాలంటే మన వాళ్ళు కాదు కదమ్మా. 7 మంది మా అన్నగారితో వేడుకోగా మా అన్నగారు వచ్చి నా కోసం చిన్నగా మంచం తయారు చేశారు కదా తల్లి. అలాగే వేడుకుందామమ్మా. జయలక్ష్మి మన గోవింద మా ఎండగారితో వెళ్ళిపోగా మరి మా ఎండగారు వచ్చి చిన్నగా ఒక మంచం తయారు చేశారు కదా తల్లి. ఈ మంచం మీద గొలువు తీరి పైన పోయే గువ్వతంతా నేను పాల్గొతాను. మరి కింద వచ్చే గువ్వతంతా మీరు కొడతారు కదమ్మా. అలాగేనమ్మా. రామ రామ ఓ రామాయణ ఓ రామాయణ
అమ్మ చెయ్యమన్నారా అది ఇప్పుడు తల్లి మరి ఇంత గువ్వలు కానీ కదా. ఒక్కసారి పాలు చూస్తే 4 కర్రలు గువ్వ తినలేమో ఆహో జనక మరి మా తల్లి గారు చూస్తే నన్ను ఏమన్నారు ఏమవుతుంది తల్లి నిజమే కొడతాను మరి ఆ గువ్వ తిరిగిన మూట కర్రలంతా కోసిన కర్రలంతా వాటర్ కిందమ్మ తల్లి అలాగే తల్లి జయలక్ష్మి రమణ